హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయిభవాదేశ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం చాలా టేస్టీగా ఉండే తోటకూర పులుసు కూర చూపిస్తానండి. చాలా మటుకి అందరూ తోటకూరను ఉత్తిగా ఫ్రై లాగానో లేకపోతే టమాటా వేసే వండుకుంటారు కదా, కానీ ఈ విధంగా పులుసు చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఇక్కడ నేను 5 కట్టల తోటకూరని తీసుకున్నానండి. వాటిని ఫ్రెష్గా కడిగి మంచిగా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. మంచిగా కడుక్కోవాలండి. ఆకుకూరలు కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా కడుక్కుంటేనే దాంట్లో, ఎందుకంటే కొంచెం మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు బాగా కడగండి. అప్పుడు కడిగిన తర్వాతకి చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాతకి నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఎందుకంటే ముందు నానితేనే మనకి పులుసు అనేది మంచిగా వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి, అందుకే ముందుగా నానబెట్టుకున్నాను. తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాతకి కర్రీకి సరిపోయినంత ఆయిల్ని పోసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పావు ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి అందులో కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఏ పులుసు కూరలోనైనా మనం తాలింపులో మెంతులు వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాతకి మెంతులు కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాతకి ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. దాంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. పులుసు కూరలో ఎప్పుడైనా ఈ విధంగా మనం వెల్లుల్లి రెబ్బలు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాతకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వాటన్నిటిని మంచిగా వేయించుకున్నాను. ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి ఆనియన్ అదేవిధంగా మనం వేసిన కరివేపాకు అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం బాగుంటుందండి ఎండుమిర్చి వేసుకుంటే. మీ ఇష్టం, మీరు ఈ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాతకి దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. తర్వాతకి అది వేగిన తర్వాతకి ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి. మంచిగా అడుగంటకుండా దగ్గరుండి మంచిగా కలుపుకోవాలండి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాతకి అప్పుడు మనము కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాతకి ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టాలండి స్టవ్ ఎప్పుడైనా ఆకుకూరలు చేసేటప్పుడు, లేకపోతే మాడిపోయి మనకు అంత టేస్ట్గా ఉండదు కాబట్టి ఎప్పుడైనా మనం సిమ్లోనే పెట్టుకొని వండుకోవాలి. తర్వాతకి దానిపైన మూత వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే కర్రీ అనేది, అంటే ఆకుకూర మొత్తం కూడా మంచిగా మగ్గిపోతుంది. చూసిండ్రా మనం వేసినప్పటికి ఇప్పటికి ఎంత మంచిగా మగ్గిందో. ఈ విధంగా మగ్గితేనే మనకి పచ్చివాసన అనేది రాదండి పులుసు పోసినప్పుడు. కాబట్టి ఆకుకూర మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాతకి మనం మన టేస్ట్కు సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకున్నాను. నిజంగా అండి తోటకూర పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ఇంకా వెల్లుల్లి వేసినాం కదా, అవి పులుసులో ఉడికి ఎంత బాగుంటుందో నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది నాకు ఫస్ట్ టైం నేను పెళ్ళైనాక విన్నానండి తోటకూర పులుసు అనేది. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో తిన్నాను. ఆ తర్వాతకి అప్పటి నుంచి నేను ఎప్పుడు తోటకూర చేసినా కూడా ఎక్కువ శాతం తోటకూర పులుసే చేస్తాను. కారం కొంచెం మగ్గిన తర్వాతకి ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ సన్న ఉప్పు కాకుండా దొడ్డుప్పు వేసుకున్నాను. ఎందుకంటే పులుసు కూరలో కొంచెం దొడ్డుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను దొడ్డుప్పు వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాతకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని పులుసు పోసుకోవాలి. మీకు ఈ పులుపు ఇంతనే తింటారు అనుకుంటే మాత్రం మీకు ఇంకా వాటర్ అవసరం లేదండి. నేనైతే కొంచెం పులుపు ఎక్కువ ఉందని కొన్ని వాటర్ పోసాను. మరీ ఎక్కువ కూడా పోయొద్దండి. మనము ఆ ఆకుకూరకు సరిపడంతనే పోసుకుంటేనే మనకు కొంచెం గుజ్జుగా మంచిగా వస్తుంది. తర్వాతకి దీంట్లో నేను ధనియాల పౌడర్ వేసాను. ఈ స్టేజ్లో మీ దగ్గర జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీకు కావాలంటే వేసుకోండి. తర్వాతకి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించిన తర్వాతకి చూసిండ్రు అప్పుడే మనకు పులుసు అనేది మసలడానికి స్టార్ట్ అయింది. ఆ విధంగా మసులుతున్నప్పుడు ఒకసారి మనం మంచిగా కలిపెట్టుకోవాలండి. ఇంకా ఆ విధంగా మనం ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి తోటకూర పులుసు కూర అనేది రెడీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పులుసు వేసుకొని తింటే నా సామిరంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూసిండ్రా పులుసు అనేది మసిలింది.
మసిలిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. ఒకసారి మీరు తిని చూడండి, అప్పుడు మీరే నాకు చెప్తారు చాలా అంటే చాలా బాగుందండి అనేసి. ఇంకెందుకంటే ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, అదే మనము ఆకుకూర ఇగురు చేస్తే తొందరగా అయిపోతుందండి ఒక పూటకే. అదే విధంగా పులుసు చేసినాం అనుకో మనకు పొద్దున సాయంత్రం అవుతుంది. ఇంట్లో ఒక నలుగురు ఉన్న వాళ్ళకు తృప్తిగా తినవచ్చు. అదే ఆకుకూర ఫ్రై అయితే ఒక్కరికే సరిపోతుంది కదా. ఈ విధంగా మనకి బడ్జెట్ కూడా మిగుల్చుకున్న వాళ్ళం అవుతామండి. ఇంతే ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుందండి. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి చూడండి. ఇంకా మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.